కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఎన్నికలు కూడా ఇదే సంవత్సరంలో ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమన్నా విముక్తి కలిగే అవకాశం ఉందంటారా ఈ సంవత్సరం? 100కి 100 పాళ్ళు ఈసారి విముక్తి అనేది గ్యారంటీగా ఉంటుందండి. ఎందుకంటే 4 సంవత్సరాల మంది నరకం అనుభవించారు ప్రజలందరూ కూడా. ఈ నూతన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఇదవుతారని చెప్పి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా మీరందరూ ఓటు వేసేటప్పుడు కూడా 1-2 సార్లు చూసుకుని మళ్ళీ ఈ బాధలను విముక్తి కలిగేటట్టుగా అందరూ పాటుపడాలని చెప్పి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలైంది, అయినా ఇప్పటికీ కూడా అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ అందరూ రోడ్ల మీదే ఈరోజు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. నూతన సంవత్సరం జరుపుకోవాల్సిన రాష్ట్రం ఈరోజు చెత్తా చెదారాలతో రోడ్లు నిండిపోయిన పరిస్థితి. దీని గురించి ఏమంటారు? ఏముందండి, ఈవేళ ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా నిరంకుశత్వ పాలన చేస్తున్నాడు. సైకో అంటారు చూసారా, ఆ సైకో పాలన అంటే ఇదే. ఇప్పుడు మనం తుగ్లక్ పాలన లోగడ చూసాం, ఇప్పుడు సైకో పాలన చూస్తున్నాం మనం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హింసించి ఇప్పుడు రేపు డబ్బుతో గెలిచేద్దామని చెప్పని ప్రతి ఒక్కడిని కూడా డబ్బు మైల్లో పడేద్దామని చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ బాగా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం, డబ్బుకు లొంగుకుంటే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి డబ్బు ఆశపడి పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైం నుండి పెట్టారు. వీళ్ళు కొత్తగా పెట్టిన పథకాలు ఏం కాదు. ఆయన పెట్టిన పథకాల్లో ఈయన పెట్టినవి చాలా తక్కువ. ఈయన వచ్చిన కానీ అన్ని కటింగ్లు చేయడమే తప్ప కానీ ఎక్కడ కూడా పూర్తిగా ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు పెన్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు 200 ఉన్నది 2000 ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినాక నెలకి 250, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 3000 ఇస్తాను. ఈవేళకి కూడా ఈవేళ 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈసారి 3000 ఇస్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్గా కూడా తెలియదు. అలాగే ఫీజు రివర్మెంట్స్ అన్నారు, కింద సంవత్సరం కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే జిమ్మిక్కులు చేయడం, జనాలను మాయ చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 పైసలు ఇచ్చి 100 రూపాయలు కాజేస్తున్నారు, దానికి రావట్లా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రేపు భవిష్యత్తులో మనకి మన పిల్లలు మన మనవలో కనుక పైకి రావాలంటే ముందు భవిష్యత్తుకు మీరు ఆలోచించి ఓటేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈసారి కనుక మీరు తప్పటడికి వేశారంటే మీ లైఫ్లో మన ఉన్న ఇల్లు అయ్యి అమ్మేసుకుని వెళ్ళిపోవడం వేరే చోటకి, ఇక మీకు బతుకు తీరి ఉండదు. అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నామండి మేము. అది సో మీరు పింఛన్ గురించి మాట్లాడారు. 5వ సంవత్సరం 3000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి జీవోలు కూడా జారీ చేసేసారు. రేపు 1వ తారీఖు నుంచి ప్రతి అవ్వకి తాతకి 3000 ఇస్తాము, అమలు చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్న పరిస్థితి. అసలు దీని గురించి ఏమంటారు? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు, మేము 3000 ఇస్తామని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీని గురించి అసలు 3000 ఇస్తానన్నాక పెట్టినాక మొదటి సంవత్సరం ఎత్తేసారు. 250 రూపాయలు కదండి ఆయన ఇచ్చింది. 250 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 1000 రూపాయలు 2000 ఒక్కసారి ఇచ్చాడు ఆయన. ఈయన 1000 రూపాయలు ఇస్తాను వాగ్దానం చేసి జనాలందరూ మాయ చేసేసి చివరికి కాళ్ళు చేతులు ఎత్తేసేసి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున ఇప్పటికి 3 సంవత్సరాల మట్టే ఇచ్చాడు. ఇప్పుడు 4వ సంవత్సరం అయిపోయింది, 5వ సంవత్సరం కూడా వచ్చింది. 5వ సంవత్సరంలో ఇప్పుడు 3000 చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇంత మడుగు కూడా 1వ తారీఖు నాడు ఇచ్చే పెన్షన్ ఇంత మడుగు రాలేదు. 3000 ఇస్తారో ఎవరో తెలియదు. పబ్లిసిటీ మాత్రం చేస్తున్నారు. ఈ జనాలు అంతా కూడా ఏంటంటే కొంతమంది ఈ డబ్బులుగా ఆశపడిపోయి వాళ్ళ లైఫ్ను పాటు చేసుకుంటున్నారని చెప్పి నేను ఒకసారి ప్రజలందరికీ మనవి చేసేది ఏంటంటే, మీరు భవిష్యత్తును ఆలోచించుకోండి. ఎవరి పార్టీ అయినా ఏ పార్టీ అయినా మీకు ఎవరు మేలు చేశారో, ఎవరు మనకి మా దగ్గర ఉండి పని చేసి పెట్టే మనిషి అన్నది ఒకసారి ఆలోచించుకుని మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, మన ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఇవాళ ధరలు కానీ అధిక ధరలు కానీ ఏదైనా సరే, గ్యాస్ కానీ కరెంట్ కానీ ఏదైనా కరెంటు దొడ్డిదారిని ఇవాళ ఎంత వసూలు చేస్తున్నాం మీకు అర్థం కాలేదు. ఈయనటికి ఇదివరకు రూపాయి ఉన్నది ఇవాళ 4 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని మీ భవిష్యత్తుకి జాగ్రత్తగా ఉండాలంటే మనకి బాబు గారు షూరిటీ ఇచ్చారు. అదే పనిగా మన భవిష్యత్తు గ్యారంటీ కావాలంటే మాత్రం కంపల్సరీ మీరు వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాల్సిందేనే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే అధికార పార్టీలో వ్యతిరేకత మొదలైన పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయటికి రావడం, తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్న పరిస్థితి. మరో పక్క 175 అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే దొంగ అంటే అందరూ దొంగ అంటారు కదా అనే ఉద్దేశంతో ఆలోచనలో మాట్లాడుతున్నారు. అందుకని వెళ్ళి 175 అంటే 175 వచ్చేస్తాయని అందరూ భ్రమలో ఉండిపోయి వాళ్ళకి వేసేమో మనమే వేస్తామని అనుకుంటున్నారు. కానీ అది మొత్తం మాట. ఎందుకంటే ప్రజల్లో కాదు. ఇప్పుడు ఆయన ఉన్న పులివెందుల్లోనే ఇవాళ నిన్నగాక మొన్న చూడండి, నిన్నే రాత్రి పులివెందుల్లో అందరూ కూడా మీటింగ్ పెడితే జనం అసలు ఆయన సొంత ఊరిలో సొంత ఎమ్మెల్యే కొండి హవా చేసిన ఏరియాలోనే జనం లేరు వేళ. కాబట్టి పరిస్థితి మనం చెప్పగల ప్రజల్లో చాలా
వ్యతిరేకత వచ్చింది. ఎక్కడంటే భయపెట్టి దౌర్జన్యం చేస్తే ఎక్కడ మనం బయటపడితే దౌర్జన్యం చేస్తారో భయపడిపోయి మధ్యతరగతి ప్రజలు కామ్గా సైలెంట్గా ఉన్నారు. ఈ తుఫాన్ అనేది ఎలా వస్తుందంటే రేపు ఎలక్షన్లో మామూలుగా గాలివాన తుఫాన్ లాగా కొట్టుకుపోతుందండి, మామూలు కాదు అది. ఓకే, థ్యాంక్ యూ.